హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నేష్ కిచెన్. ఇవాళ మనం పొటాటో టాకోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల గోధుమ పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మైదా పిండి హెల్దీ కాదు కాబట్టి మేము గోధుమ పిండితో ట్రై చేస్తున్నాము. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందే ఉడకబెట్టి పెట్టుకున్న పొటాటోస్ని తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్టు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం జీలకర్ర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీ కర్రతో బాగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఒక బౌల్ తీసుకొని మనం బౌల్తో పూరీ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే ట్రై చేయండి. ఈ టాకోస్ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందే ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని లైట్గా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం చేసుకున్న చపాతీలన్నిటినీ ఇలాగే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఒక్కొక్క చపాతీని తీసుకొని టమాటో కెచప్ కొద్దిగా వేసుకొని అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న చీజ్ని కూడా వేసుకొని అలాగే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా పెట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, అంటే మనం షాలో ఫ్రై లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసి ఇందులో బాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపు కూడా అలాగే తిప్పుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కాల్చుకుంటే మనకి టాకోస్ రెడీ అయిపోతాయి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇవి కాలాయి. మనం కాలినాక తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో టాకోస్ రెడీ అయిపోయినట్టే. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.